ఓ లార్డ్ నేను చూసేస్తాను గాడ్. మంచి ఇంటెన్స్ ఫైట్ పైసా వసూలు మూవీ అన్న. అంటే ఒక క్రైమ్ అర్థమైన థ్రిల్లర్ సస్పెన్స్ క్యారెక్టర్ చేసిన డైరెక్టర్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. నిజంగా జాగా పెద్ద డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ అన్సూయ రెడ్డి కూడా చాలా డబ్బులు పెట్టి ఇంత పెద్ద సినిమాని తీయడం అంటే చాలా బాగుంది. అంటే తీసుకున్న ప్రతి సీన్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్లారు. ఆ విషయం ఆల్వేస్ సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో మన వీరాజ్ అయితే బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు అన్న. ప్రతి ఒక్క షాట్ కూడా అంత బాగా చేస్తారు. మిమ్మీ లినాడ్ ఎంత అందంగా ఎంత క్యూట్ ఉంది భయ్య. అబ్బో తన యొక్క పర్ఫార్మెన్స్ తన అందం మాత్రం మాటలేవు. నిజంగా అల్లాజుకుంటారు ఫ్యాన్స్. సినిమాలో మంచి రొమాన్స్. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే కర్మ. అరటి పండు జామ పండు సినిమా 100 కోట్లు కొడితే బాగుండన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి చెప్తానన్న ఇంటర్వల్ సీన్ కానీ చాలా ఇంటెన్స్ ఫైట్ తీశారు. అది ఇష్టమైన మంచి చిల్లింగ్ ప్రేమ కథ మూవీ అనేది చాలా బాగా నచ్చింది. ఒక రొమాంటిక్ అయితే మాత్రం మాటల్లో మాట్లాడుకున్నారు. క్లైమాక్స్ మాత్రం ఊచకోత ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. మీకు పెట్టే డబ్బులు మాత్రం వర్త్ ఫీలింగ్ అనేది. గాడ్ మూవీ చూడండి బ్రదర్, మంచి సినిమా బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లెవెల్ అన్న. చాలా చోట్ల భయపెడతారు. చాలా బాగుంది అనమాట. మ్యూజిక్ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని అమెరికాలో షూట్ చేశారనమాట. స్టోరీకి తగ్గట్టు చాలా అంటే చాలా కొత్త పాయింట్లు ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా నీట్ గా తీసుకెళ్లారనమాట స్టోరీని. సో ఎక్కడ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి చాలా కొత్త పాయింట్లు కొత్త ట్విస్టులతో చాలా బాగుంది అనమాట. దీనికి ఎండ్ పార్ట్ 2 కూడా పెట్టారు. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి. గాడ్ ది లవ్ స్టోరీ చాలా అంటే చాలా మంచిగా ఉంది. చాలా మంచి ప్రాజెక్ట్ వచ్చింది అనమాట. థియేటర్కి వచ్చి చూడండి. పర్ఫెక్ట్ హర్రర్ థ్రిల్లర్ ఆఫ్ దిస్ వీక్ అండి. ద గాడ్ మూవీ జస్ట్ ఇప్పుడే చూసి బయటకు వచ్చాను. శీలం విరాజ్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్, మార్క్ ఎన్ఫీల్డ్ గారి విజువల్స్, జాగా పెద్ది గారి డైరెక్షన్ అండి. తెలుగు సినిమాకి ఒక న్యూ బ్లడ్, న్యూ జనరేషన్. ఈ రోజు రిలీజ్ అయిన 7 మూవీస్ లో ఈ మూవీ నుంచి వచ్చిందండి. మస్ట్ వాచ్ ఫిలిం ఆఫ్ దిస్ వీక్ విత్ ఫ్యామిలీ. అంటే ప్రాపర్ హర్రర్ థ్రిల్లర్ ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ లో మస్ట్ వాచ్ ఫిలిం ఆఫ్ దిస్ వీక్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే గాడ్ మూవీ చూసాను, రివెంజ్ ఆఫ్ లవ్. ఎక్సలెంట్. టైటిల్ ఎట్లా ఉంటుంది, మూవీ ఎట్లా ఉంటుంది చెప్పండి మీరేనా. ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, హీరో లుక్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది, వాయిస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఎవరైనా సరే అర్రర్ మూవీ అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అర్రర్ లో థ్రిల్లర్ అండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది మూవీ. ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, డోంట్ మిస్ ఇట్. అండ్ చాలా బాగుంది, సాంగ్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. అండ్ ఒక్కొక్క మూవీ చూస్తుంటే గజగజం అనుకో వచ్చేస్తుంది. అంత థ్రిల్లర్ మూవీ, హర్రర్ మూవీ అంత బాగుంది. ఎవరైనా సరే ఈ మూవీ మిస్ అయితే మన లైఫ్ లో మిస్ అయినట్టు, డోంట్ మిస్ ఇట్. ఇప్పుడే గాడ్ మూవీ చూడడం జరిగింది బ్రదర్. మూవీ మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కమర్సే. కాకపోతే ఒక న్యూ కమర్ లాగా లేని హీరో వీరాజ్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మళ్ళీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు హారర్ మూవీకి మళ్ళీ ఇంకోటి చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ హారర్ మూవీ చూసిన. ఎందుకంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది కొన్ని హారర్ మూవీస్ లో, దీంట్లో మాత్రం ఒక డీసెంట్ హారర్ అయితే కనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్ ఉంది విజువల్స్ పరంగా మాత్రము. మళ్ళీ సినిమాటోగ్రఫీ వచ్చేసి అసలు ఏమంటారు ఎవరో కానీ చాలా బాగా సినిమాటోగ్రఫీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ డైరెక్షన్ పరంగా మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్. సిద్ధార్థ్ గారు చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము. ఆ ఒక్కొక్క సీన్ లో మనకు భయం అనేది ఏందో. మెయిన్ థింగ్ హారర్ ఫిలిమ్స్ కి మెయిన్ థింగ్ మ్యూజిక్ ఎసెట్ కావాలి. దీంట్లో మాత్రం డబుల్ ఎసెట్ అయింది. మూవీ మాత్రం కంప్లీట్ క్లీన్ అండ్ నీట్ హారర్ ఫిలిం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన వీరాజ్ గారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా మంచి హీరో దొరికిందండి. కంపల్సరీ థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మీరు అస్సలు ఒక సీన్ కూడా బోర్ అనిపించేది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.